ఖమ్మం పర్యటనలో గత వారం రోజులుగా కురుస్తున్న వరదలకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయటం సిగ్గుచేటు అని ములుగు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్ మండిపడ్డారు. వరద ప్రాంతానికి చెందిన కుటుంబాలకు పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావుపై దాడి చేయడం సమంజసం కాదు అని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న ముగ్గురు మంత్రులు ఆ కుటుంబాలను మరియు అక్కడున్న ప్రజలను కాపాడుకోవడం వదిలేసి వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం 10,000 ఇస్తామని చెప్పడం సిగ్గుమాలిన చర్య. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అకాల వర్షంతో ప్రజలు ఇబ్బంది పడతారని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడి అక్కడున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా హెలికాప్టర్లను తెచ్చుకుంటూ ప్రజలను సేవ చేస్తుంటే కనీసం ఇక్కడ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయిన నూనవత్ అశ్విని ఆకేరు వాగు వద్ద తన తండ్రి తను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. గంగారం తండా ప్రజలు మా ఊరి నుండి ఒక మంచి నైపుణ్యమున్న శాస్త్రవేత్తలను కోల్పోయామని బాధపడుతుంటే ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా నిద్రపోతూ మాటలు మాట్లాడడం సిగ్గుమాలిన చర్య. ఈ రోజు ముఖ్యమంత్రి తన కుటుంబానికి ఆర్థిక సాయం కింద మరియు అక్కడ వరద ప్రాంతానికి గురైన కుటుంబాలను 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ వారికి ఇల్లు కట్టుకునే విధంగా సహకరించాల్సిన అవసరం ఉందని మరియు తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి దాడులకు కార్యకర్తలు పాల్పడలేదని, ఇటువంటి ఇంకోసారి కార్యకర్తల పైన గాని మరి సోషల్ మీడియా నాయకుల మీద గాని ఇంకోసారి బెదిరింపులు చేపడితే తప్పకుండా తగిన బుద్ధి చెబుతామని పోరిక గోవింద్ నాయక్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ ఆత్మ చైర్మన్ రమణ, ఎండి రఫీ, ఇంద్రసేనారెడ్డి, గోపాల్ రెడ్డి, సోమనాగమ్మ, దొడ్డి మోహన్ రావు, రమేష్, బాజా చంద్ర, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, రామన్న, వల్లపు సారయ్య, జీడిబాబు, కాయం ఎల్లయ్య, నరేష్, చరమయ్య, ఊషాలు, సాంబయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి అతలాకుతలమైన జిల్లాలో మరి పర్యటనకు పోయిన మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారి మీద దాడి చేయడం హేమమైన చర్య. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించిన వాళ్ళం మేమంతా. తెలంగాణ సాధనలోనే భయపడలేదు. ఇవాళ మీతోటి భయపడుడు, ఈ దాడులకు భయపడుడు అనేది లేదు మాకు. కానీ హరీష్ రావు మీద దాడి చేయడం హేమమైన చర్య. ఎందుకంటే 9 సంవత్సరాల పాలనలో 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలే కాంగ్రెస్ వాళ్ళపైన. ఒకవేళ చేసి ఉంటే, ఒకవేళ అటువంటి ఆలోచన మీకు వచ్చిన ఆలోచనలు మాకు వచ్చి ఉంటే మీరు ఊదితే ఎక్కడికో పోయేటోళ్ళు. ఇటువంటి దాడులకు ఖచ్చితంగా మేము ఆ దాడులకు ప్రయత్నం చేయలే, అటువంటి దాడులకు మేము ఎక్కడ కూడా ప్రోత్సహించలే. తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తెలంగాణ అంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసినాం తప్ప వితిన్ ద పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చాతకాని పనులు, ఈ దాడి చేయడం, ఇటువంటి చిన్న విషయాలు చేయడం అది కరెక్ట్ కాదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇటువంటి కార్యక్రమం మళ్ళీ పునరావృతం అయితే మేము మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లయితే పాల్గొన్నామో, ఎట్లయితే కొట్లాడినామో అదే రకంగా మేము కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ హరీష్ రావు మాజీ మంత్రివర్యులు ఇవాళ ఖమ్మంలో జరుగుతున్న పరిస్థితిని గమనిద్దామని, అక్కడున్న ప్రజలను మరి పలకరిద్దామని, అక్కడున్న ప్రజల యొక్క బాగోగులు చూద్దామని, ప్రజల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉన్నది అని చూద్దామని ఆయన పోతే ఇవాళ మీరు దాడులు చేస్తారు. మీకు చేత కాదు, మీరు చేసే వాళ్ళకు కూడా మీరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకోసారి పునరావృతం అయితే మాత్రం మిమ్ముల వదిలేది లేదు అని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.